హాయ్ హలో, నేను మీ నిహారికాని ఆర్ తెలుగు ఛానల్ న్యూస్ నుంచి. ఈరోజు మనం వాడపల్లి గ్రామం వచ్చాము. రావులపాలెం సమీప గ్రామంలో ఉన్న వాడపల్లి గ్రామం వచ్చాము. ఇక్కడ వెంకటేశ్వర స్వామి అంటే మనకి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఉన్నారు. అలాగే మన హైదరాబాద్లో చిలుకూరు బాలాజీ టెంపుల్లో వెంకటేశ్వర స్వామి ఉన్నారు. అలాగే మన పశ్చిమ గోదావరి జిల్లాలో ద్వారకా తిరుమల అనే గ్రామంలో కూడా వెంకటేశ్వర స్వామి ఉన్నారు. అంతకు మించి ప్రాముఖ్యతతో ఇక్కడ వెలసిల్లుతున్న మన వెంకటేశ్వర స్వామి వాడపల్లి కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి. ఈ స్వామి గురించి చెప్పుకోవడానికి కథలు ఒక్కరోజు 2 రోజులు 3 రోజులు చాలవండి. ఎందుకంటే ఇక్కడ భక్తులు ఆయన కోసం చెప్పే మాటలు, ఇక్కడ భక్తులు వచ్చి 7 ప్రదక్షిణలు చేసిన తర్వాత పొందుకునే ప్రతిఫలాలు, భక్తులు చెప్తున్న మాటలు వింటుంటే నిజంగా మనసుకు చాలా హాయి అనిపిస్తుంది. మాకు కూడా ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలనిపిస్తుంది. అయితే మన కోనసీమ రతనాల వరిచేలుని పక్కన వెలిసిన శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం లాంటి వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ వాడపల్లి గ్రామంలో వెలిసింది. మనం ఈ వాడపల్లి గ్రామంలో ఈ పుణ్యక్షేత్రంలో జరిగే ప్రతి ఒక్క వింత, ప్రతి ఒక్క అద్భుతాలు, ప్రతి ఒక్క ఆశ్చర్యమైన కార్యాలు అడిగి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మన ఈ ఆలయంలో ఉన్న ప్రాముఖ్యతలు, ఈ ఆలయంలో ఉన్న మందిరాలు, ఈ ఆలయం గోపురాలు అన్నీ కూడా మనం చూద్దాం. बेनती करत मैं तो हार गई रे बिया गो मनानत नाही रे पिया को मना पिया को. ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రంలో ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఒకటి. 1000 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పబడుతున్న ఈ ఆలయానికి గొప్ప చరిత్ర ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఎర్రచందనం చెక్కలో ఏకశిలా విగ్రహంతో కొలువు తీరిన ఈ స్వామి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పూర్వకాలంలో పాపాలలో మునిగి తేలుతున్న మనుషులను పరిహారం కలిగించడానికి, వారిని సత్య మార్గంలో నడిపించడానికి మహర్షులంతా ఆ మహావిష్ణుమూర్తిని కోరగా విన్నపించగా ఈ భూలోకంలో 4 చోట్ల నేను 4 చోట్ల అవతరిస్తానని చెప్పేసి స్వామి సెలవిచ్చాడంట ఆ రోజుల్లో పూర్వకాలంలో. ఇక్కడ ఆలయానికి వచ్చిన, దేవుడి దర్శనానికి వచ్చిన కొంతమంది భక్తులు ఉన్నారు. భక్తుల్ని కూడా అడిగి తెలుసుకుందాం. ఇక్కడున్న ప్రాముఖ్యత, ఇక్కడ దేవుని యొక్క మహాత్మ్యము, దేవుడు చేసిన అద్భుత కార్యాలు, ఇక్కడ ఉన్న భక్తుల్ని కూడా అడిగి తెలుసుకుందాం. రండి ఒకసారి. ఇదిగోండి ఇక్కడ భక్తులు ఉన్నారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చిన భక్తులు ఉన్నారు. ఈ భక్తుల్ని అడిగి తెలుసుకుందాం మన వెంకటేశ్వర స్వామి గారి యొక్క మహత్యం, ఆయన చేసిన అద్భుత కార్యాలు. ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి వీళ్ళు 7 వారాలు ప్రదక్షిణ చేసిన తర్వాత కలిగిన స్వలాభం అంటే దేవుడి దగ్గర మనం ఏదో ఒకటి ఆశించే వస్తాము ఖచ్చితంగా. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఆశతోనే మనకు ముందు నడుస్తూ ఉంటాం. వీళ్ళు కూడా దేవుడి దగ్గరికి బాధలోనో సంతోషంలోనో ఏదో ఒక విధంగా వచ్చుంటారు. వీళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఏ ఊరు నుంచి వచ్చారు? పెద్ద కడియం. ఎన్ని వారాల నుంచి వస్తున్నారు ఈ గుడికి మీరు? 7 వారాలు చేయాలని చెప్పేసి మీకు ఎవరైనా చెప్పారా? ఏంటండి మా నమ్మకం కోసం. మీ నమ్మకం? 7 వారాల వెంకన్న స్వామి అని చెప్పేసి 7 వారాలు ప్రదక్షిణ చేసుకుని 7 దర్శనాలు చేసుకుని వీళ్ళు ఎంతో అదృష్టం, ఎంతో భాగ్యం పొందుకుని ఇక్కడి నుంచి తిరిగి వెళ్తున్నారంట. వాళ్ళ నమ్మకం అంట. ఇక్కడ చాలా మంది కూడా అలాగే చెప్పారంట. ఇంకేంటండి, ఈ గుడికి వచ్చిన తర్వాత మీకు ఏమైనా అద్భుత కార్యాలు ఏమైనా జరిగాయా? అంటే 7 వారాలు పూర్తయ్యాక జరుగుతాయి. 7 వారాలు పూర్తయిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళకి జరుగుతుందని ఒక నమ్మకం.
ఎందుకంటే అక్కడ వెలిసింది మామూలు దేవుడు కాదు, మనుషుల ద్వారా చేసిన దేవుడు కాదు, ఆయన స్వయంభూ దేవుడు. ఎర్ర చందనంతో చెక్కబడిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి కోనసీమ. రావులపాలెం, తణుకు, రాజమండ్రి, ఎక్కడికైనా సరే మనకి అవైలబుల్ ఉంది. ఎక్కడికైనా సరే సదుపాయం ఉంది మనకి. వాడపల్లి మీరు కూడా రండి, దర్శనం చేసుకోండి. వాడపల్లి వెంకటేశ్వర స్వామి కోనసీమ తిరుమల తిరుపతి దేవస్థానంతో సమానం. వెంకన్న స్వామి, వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చిన వాళ్ళు ఇలాగ చూడండి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ప్రతి వారం కూడా 7 ప్రదక్షిణలు చెప్పిన 7 వారాలు చేస్తారు ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడిలో. చూడండి భక్తులందరినీ కూడా చూడండి ఒకసారి. ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వస్తున్నారు కదా, మా దేవుడి గురించి ఇక్కడ జరిగే అద్భుత కార్యాలు, ఆయన చేసిన మహత్సర కార్యాలు జరుగుతాయి కదా, మీకు తెలుస్తుంది కదా, ఒకసారి చెప్పండి మా మీడియా కూడా. అప్పుడే 10 సంవత్సరాల నుంచి ఈ గుడికి వస్తామండి. మేము 10 సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నారండి. 10 సంవత్సరాల నుంచి కూడా గుడికి వస్తామండి. ఎప్పుడు కూడా మేము నమ్మిన వెంకటేశ్వర స్వామి మాకండి. ఈయన ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది రావడానికి గల కారణం అంటే వెంకటేశ్వర స్వామి మీద, ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం అండి. వీళ్ళందరికీ నమ్మకం వాళ్ళు మాకు అందరికి కూడా ఆయన అంటే నమ్మకం. దాని నమ్మకం మీద మేము వచ్చి 7 వారాలు చేస్తామండి. తర్వాత అభిషేకం 7 వారాలు చేస్తామండి. 7 వారాలు చేస్తారు. 7 వారాల తర్వాత మనం అభిషేకం చేయించుకుంటామండి. సోమవారం గానీ లేదా మంగళవారం గానీ. 7 వారాలు చేసిన తర్వాత 8వ వారం వస్తాం. 8వ వారంలో అభిషేకాలు చేయించుకుంటారంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అదే మాకు నమ్మకం అండి. ఏదైనా మాకు అనుకుంటే జరుగుతుందని ఒక నమ్మకం. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ప్రతి కార్యానికి ఆయన తోడు ఉంటాడు. ఇదిగో మాలశ్రీ గారు అని చెప్పేసి ఇవిడి రాజమండ్రిలో ఒక ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీలో ఒక వన్ ఆఫ్ ది లీడర్ ఇవిడి. మీ పేరండి? మాలశ్రీ గారు. ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వస్తున్నారు కదా, నాకు చాలా ఇష్టం అండి. నేను ప్రతి సంవత్సరం అలాగా కంటిన్యూగా వస్తూ ఉంటాను. వారం నాకు చాలా ఇష్టం అండి. ఇక్కడికి వచ్చిన కానీ నాకు అనుకున్న పనులన్నీ అయినాయండి. ఆరోగ్యంగా ఉన్నాను. నేను ఫస్ట్లో నాకు ఆరోగ్యం బాగుండేది కాదు. ఇక్కడికి వచ్చాక నాకు ఆరోగ్యం బాగుంది. చక్కగా నేను వారం వస్తానండి. చాలా మంది చెప్తున్నారండి ఇక్కడ 7 వారాలు, వారానికి వచ్చి 7 ప్రదక్షిణలు చేస్తాం, అలా 7 వారాలు కంటిన్యూగా చేస్తాం అంటున్నారు. అలా చేయడం వల్ల ఏమన్నా మీకు ప్రతిఫలం ఏమైనా పొందుకున్నారా? అవునండి, నాకు ఆరోగ్యంగా ఉందండి. మెయిన్ అండి, నాకు డబ్బు బంగారం ఏవద్దండి, ఆరోగ్యంగా ఉన్నాను. నాకు అదే చాలండి. మీకు దేవుడు మంచి వెంకటేశ్వర స్వామి మంచి ఆరోగ్యం ఇచ్చాడంట. ఆ ఆరోగ్యం దేవుడు నాకు అన్ని ఇచ్చాడు. మంచి చెడ్డ అన్ని ఉన్నాయండి. నాకు ఏది లోటు లేదు. ఆరోగ్యం కొన్ని కారణాల వల్ల ఆరోగ్యం పాడైందండి, కానీ ఇప్పుడు బాగున్నానండి. ఓకే. గోవింద వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి 7 వారాలు 7 ప్రదక్షిణలు, వారానికి 7 ప్రదక్షిణలు చెప్పిన చేస్తున్న ఈ భక్తులు వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి కొబ్బరికాయలు కొడతాకు వచ్చారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం మనం. ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వస్తున్నారు కదా, ఆయన మహత్యం గురించి కానీ ఇక్కడ జరిగే అద్భుతాల గురించి కానీ ఒకసారి మా ఛానల్ కి మీరు ఏం చెప్తారని. మనం ఏది అనుకుంటే అది జరిగిపోతుందండి. ఇక్కడ ఏది అనుకుంటే అది జరుగుతుందంటే ఖచ్చితంగా జరుగుతుందండి. 100% షూర్. 100% షూర్. ఇంకా వెంకటేశ్వర స్వామికి అంతకంటే మనకు కావాల్సిందే ఉంది. అంతగా మించి ఏం కావాలంటున్నారు. చూడండి ఇక్కడ ఒక భక్తులు పెద్ద అయినా మనం ఏది కోరుకుంటే అది జరుగుతుంది అన్నారు. ఇంకా ఏంటంటే అంతకు మించి ఏం కావాలని అడిగారు. చూసారా, అంత అద్భుతమైన గుడి వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి. ఈరోజు మనం వాడపల్లి వచ్చాము, వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. ఈరోజు టెంపుల్ అంతా మనం చూసుకుంటూ వచ్చాం కదండి. అందులో దేవుని యొక్క మహాత్యంలో, దేవుని యొక్క గొప్ప కార్యాల్లో ఇంకొక గొప్ప కార్యం మీకు ఒకటి నేను చూపిస్తున్నాను. 7 ఇటుకలతో గృహ సంకల్పం చేయండి. మనం వాడపల్లి వెంకటేశ్వర స్వామికి మన మనసులో ఆయనకి దండం పెట్టుకుని మన యొక్క బాధను దేవుడికి చెప్పుకుని, గృహాలు లేని వాళ్ళు కానీ ఉండడానికి
ఏమీ లేని వాళ్ళు ఉంటారు కదా, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి 7 ఇటుకలు తీసుకుని ఇటుక పైన ఇటుక, ఇటుక పైన ఇటుక, ఇటుక పైన ఇటుక 7 ఇటుకలు పెట్టి దేవుడికి దండం పెట్టుకుని అడుగుతారు, మాకు గృహం కావాలి వెంకటేశ్వర స్వామి, బాలాజీ, శ్రీనివాస అని చెప్పేసి ప్రతి ఒక్కరు అడుగుతారు. అడిగిన ప్రతి ఒక్కరు కూడా 7 వారాలు వచ్చి 7 సార్లు పెట్టుకుంటారు. 8వ వారంలో అభిషేకం చేయించుకుంటారు. అభిషేకం చేయించుకున్న తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి గృహ సంకల్పంలో ఖచ్చితంగా గృహం కలుగుతుందని చెప్పేసి వాళ్ళు చాలా మంది నమ్మకంగా చెప్పారు. ఒకసారి మనం కూడా ఇలా అడుగుదాం, తెలుసుకుందాం రండి. అండి 7 ఇటుకలతో దేవుడికి పూజ చేసుకుని ఇటుక మీద ఇటుక, ఇటుక మీద పెట్టుకుని చూడండి, ఇవన్నీ చూడండి భక్తులందరూ కూడా పెట్టి ఇక్కడ ప్రతిఫలం పొందుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా రండి, మీరు కూడా వచ్చి దేవుని యొక్క ఆశీస్సులు, దేవుని యొక్క మీరు మేలులు పొందుకోండి. మీరు కూడా చూడండి వాడపల్లి వెంకటేశ్వర స్వామికి గోవింద గోవింద. మన పూజారి గారు ఉన్నారు ఇక్కడ. 7 ఇటుకలు, 7 వారాలు, 7 ప్రదక్షిణల గురించి తెలుసుకున్నాం కదా, అలాగే ఈ ఇటుకల గురించి, ఈ గృహ సంకల్పం గురించి కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. గృహ సంకల్పం జరుగుతుంది, ఇల్లు లేని ఇల్లు అవుతుంది. ఆ వెంకన్న బాబు దయ వల్ల అందరికీ కూడా మంచి జరుగుతుంది. కావున అందరూ 50 మంది ప్రజలు రావాలని కోరు. అంటే ఇక్కడ 7 ఇటుకలు పెట్టి దేవుడిని అడిగితే ఖచ్చితంగా ఇల్లు వస్తుంది అంటారా? గృహ సంకల్పం దేవుడు ఇస్తాడా? దేవుడు చేస్తాడు. అలా పొందిన వారు చాలా మంది ఉన్నారా? చాలా మంది ఉన్నారు. సరే, నమస్తే అండి. నమస్తే. ఇక్కడ చెప్పండి దేవుని యొక్క మహాత్మ్యం గురించి. విశాఖపట్నం నుంచి. వామ్మో, చాలా దూరం నుంచి విశాఖపట్నం నుంచి వచ్చారంటండి ఈయన. ఏ ఊరు? విశాఖపట్నం. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్. స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి వచ్చారంట. చెప్పండి. 7 వారాల నుంచి వస్తున్నాను. 7 వారం వస్తే ఇక్కడ మంచి జరుగుతుందని, అనుకున్న కోరికలు నెరవేరుతాయని తెలిసి వస్తాను. అనుకున్న కోరికలు నెరవేరుతాయి, వస్తే మంచి జరుగుతుందని చెప్పేసి ఆ నోట ఈ నోట 10 మంది చెప్పుకుంటే సార్ గారికి తెలిసిందంటండి. ఆ మాట పుచ్చుకుని దేవుడి మీద నమ్మకంతో వాడపల్లి వచ్చి, ఇది ఎన్నో వారం అండి? 7వ వారం అంట. చూడండి, నేను ఎంతమందిని ఇంటర్వ్యూ చేసిన ప్రతి ఒక్కరు కూడా 7వ వారం అని చెప్తున్నారు. గోవిందా గోవిందా. మీకు నమ్మకం ఉందండి దేవుడు ఖచ్చితంగా మీకు ఇక్కడ గృహం కలిగిస్తారని, ఇక్కడ మీరు అనుకునేవి జరుగుతాయని? మీకు జరగాలి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జరగాలని నేను ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క గుడి యొక్క ప్రాధాన్యత తెలుసుకోవడానికి వచ్చాము. రండి లోపలికి వెళ్దాం. గుడి గర్భాలయంలోకి వెళ్ళి లోపలంతా కూడా మనం చూసి తెలుసుకుని వద్దాం. విమాన వెంకటేశ్వర స్వామి అంటారు కదా, వెంకటేశ్వర స్వామి శిఖర ద్వారం మీద విమాన వెంకటేశ్వర స్వామి. అదిగో చూడండి పైన. చూడండి, మీ మనసులో కోరికలు విమాన వెంకటేశ్వర స్వామికి ఒక్కసారి చెప్పుకుంటే ఆయన వెళ్ళి గర్భాలయంలో ఉన్న దేవుని దగ్గర ఈ యొక్క మనసులో మాటను ఆయన యొక్క మనసులో మాట కింద చెప్తాడు. ఖచ్చితంగా మీ మనసులో ప్రతి ఒక్క మాట నెరవేరుతుంది. గోవిందా గోవిందా. చూడండి, వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఎంతమంది ఆర్నిసలు వెయిట్ చేసి ఎక్కడెక్కడ సుదూర ప్రాంతాల నుంచి, విశాఖపట్నం, ఎక్కడెక్కడి నుంచో, అమలాపురం చుట్టుపక్కల ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. బొబ్బిలి, విజయనగరం, మన పొరుగు రాష్ట్రమైన ఒరిస్సా, తెలంగాణ, ప్రతి దిక్కు నుంచి వస్తారు చూడండి భక్తులు. సుదూర ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడి నుంచో, విశాఖపట్నం, బొబ్బిలి, విజయనగరం, ఇటు చూస్తే కోనసీమ, అమలాపురం, అసలు ఎక్కడి నుంచి అంటే చెప్పలేమండి. మన బెంగళూరు నుంచి కూడా ఫ్లైట్లు ఎక్కువ వస్తున్నారండి మన వాడపల్లి గ్రామానికి. ఎందుకంటే ఇక్కడ ఎవరున్నారో తెలుసా?
మన వాడపల్లి వెంకటేశ్వర స్వామి రతనాల కోనసీమ, రతనాల వరి పంటలు పండే మన కోనసీమలో మన వాడపల్లి వెంకటేశ్వర స్వామి వెలిచి ఉన్నాడు. మీరు ఒక్కసారి దేవుని దగ్గర నేను 7 వారాలు వస్తాను, ప్రతి వారము 7 ప్రదక్షిణలు చేసుకుంటాను నాయన, నా మనసులో కోరిక తీర్చని ఒక్కసారి నువ్వు గనక అడిగావా, మీరు గనక అడిగారా, ఈ వాడపల్లిలో జరిగే అద్భుత కార్యాలు నీ ఇంటిలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో ఖచ్చితంగా జరుగుతాయి. గోవిందా గోవిందా. చూడండి వాడపల్లిలో జన సమూహం చూడండి ఎలా ఉందో. వాడపల్లి వెంకటేశ్వర స్వామి యొక్క వైభవం. గోవిందా గోవిందా. వాడపల్లి వెంకటేశ్వర స్వామి చూడండి, లోనికి వెళ్తున్నాం, ఆయన దర్శనం కోసం, ఆయన భాగ్యం కోసం వెళ్తున్నాం. రండి నాతో పాటు మీరు కూడా. మీరు ఎవరు కూడా ప్రత్యక్షంగా చూడలేని వాళ్ళు మా ఛానల్లో చూసి మీ మనసులో కోరికలు అడగండి వెంకటేశ్వర స్వామిని. సరే వెళ్ళు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాము. ఆయన చేసే అద్భుత కార్యాలు. కలియుగ వైకుంఠ వెంకటేశ్వర స్వామి మా వాడపల్లిలో కోనసీమ జిల్లా రతనాల వరి పంటలు పండించే ఈ కోనసీమ జిల్లాలో ఈ వాడపల్లి గ్రామంలో వెంకటేశ్వర స్వామి వెలిచారు. రండి చూపిస్తాను మీకు కూడా. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి తర్వాత మన భూమి మీద 2వ వెంకటేశ్వర స్వామి గుడి ఇంత వైభోగంతో వెలుగుతుందంటే అది మన వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి. ఈ వెంకటేశ్వర స్వామి గుడి యొక్క మహత్యము, వైభోగము అంతా కూడా ఇక్కడ ఉన్న పూజారులు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే అండి. నమస్తే అండి. మన వెంకటేశ్వర స్వామి గారి గురించి మా తెలుగు న్యూస్ ఛానల్ కి మీరు ఒకసారి చెప్తే మేము. ఓం నమో వెంకటేశాయ. శ్రీభూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వాడపల్లి క్షేత్రం కోనసీమ జిల్లాలో. ఈ వాడపల్లి క్షేత్రంలో స్వామి కలియుగ ప్రారంభంలోనే ఎర్రచందన స్వరూపుడై స్వయంభూగా అవతరించడం జరిగింది. ఈ స్వామివారు మొట్టమొదటిగా నాసికాత్రేమకంలో వెలిసి ఋషుల ద్వారా గోదావరిలో వదిలిపెట్టబడి ఈ గ్రామానికి చేరారు. ఈ గ్రామస్తులైన వృద్ధ బ్రాహ్మణులకి స్వప్నంలో దర్శనమిచ్చి ఈ కలియుగంలో యొక్క జనం యొక్క పాపభారాన్ని పోగొట్టడానికే నేను ఈ క్షేత్రంలో అవతరించడం జరిగింది. తిరుపతిలో లడ్డు ప్రసాదం ఎలా అయితే ప్రసాద వితరణ చేస్తారో అలాగే ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడిలో కూడా ఇదిగోండి చూడండి, లడ్డు ప్రసాదం ఎంత మధురమైన లడ్డు. ఈ ప్రసాదం కోసం కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది, కొన్ని కోట్ల మంది తరలి వస్తారండి ఈ వాడపల్లికి. ఒక్కసారి ఈ లడ్డు కోసం వాడపల్లి వెంకన్న ప్రసాదానికి గోవిందా గోవిందా. చాలా అంటే చాలా బాగుంది నిజంగా, సూపర్ బాబాయ్, ఎంత మధురం, చాలా బాగుంది. గోవిందా గోవిందా.